హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైనా ఫార్మసీ. ఈరోజు మన వీడియోలో పిపర్జిన్ HP 5000 IU ఇంజెక్షన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. వీడియోలోకి వెళ్ళిపోదాం. పిపర్జిన్ HP 5000 IU ఇంజెక్షన్ యొక్క కాంపోజిషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో మెయిన్గా హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రోపిన్ అనేది అయితే ఉంటుంది. ఇది ఒక హార్మోన్. అయితే ఈ ఇంజెక్షను మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం సంజీమ్ అనే కంపెనీ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. జేబీ కెమికల్స్ వారు దీన్ని మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఇంజెక్షన్ MRP కనుక మనం చూసుకున్నట్లయితే 530 రూపాయలు అయితే ఉంటుంది. MRP అనేది ఫ్యూచర్లో పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇప్పుడు ఇంజెక్షన్ యొక్క ఉపయోగాలు చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ ఇంజెక్షన్ని సొంతంగా వాడకూడదు. డాక్టర్ గారు అడ్వైజ్ చేస్తేనే ఈ ఇంజెక్షన్ వాడాల్సి ఉంటుంది. సొంతంగా ఈ ఇంజెక్షన్ ఎవరు వాడకూడదు. జస్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇంజెక్షన్ గురించి నాలెడ్జ్ కోసం చెప్తున్నాను, తెలుసుకోవటం కోసం అంతే. సొంతంగా ఈ యొక్క ఇంజెక్షన్ని ఉపయోగించకూడదు. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ యొక్క ఉపయోగాలు చూద్దాం. ఈ ఇంజెక్షన్ని మెయిన్గా దేనికి ఉపయోగిస్తారని కనుక మనం చూసినట్లయితే, ఎవరిలో అయితే సంతానం ఉండదో, ఎవరిలో అయితే పిల్లగాళ్ళు సంతానం అనేది అందదో అలాంటి వారికి ఈ ఇంజెక్షన్ని రిఫర్ చేస్తూ ఉంటారు డాక్టర్లు. అయితే ఎలాంటి సందర్భంలో ఈ ఇంజెక్షన్ని రిఫర్ చేస్తారని కనుక మనం చూస్తే, ఎవరిలో అయితే ఎగ్ రిలీజ్ కాదో, స్త్రీలలో అయితే ఎగ్ రిలీజ్ కాదో అలాంటి వారికి ఈ ఇంజెక్షన్ని సజెస్ట్ చేస్తారు. అంతకంటే ముందు ఫస్ట్ ట్యాబ్లెట్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ట్యాబ్లెట్స్ వల్ల ఉపయోగం లేకపోతే ఈ ఇంజెక్షన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది పురుషులకి ఉపయోగించవచ్చు, స్త్రీలకు కూడా ఉపయోగించవచ్చు. అసలు ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని కనుక మనం చూస్తే, కొంతమంది స్త్రీలలో ఎగ్ డెవలప్మెంట్ అనేది ఉండదు. ఎందుకు ఉండదని కనుక మనం చూస్తే, ఓవర్ వెయిట్ ఉండటం వల్ల, తర్వాత హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల, తర్వాత PCOD ప్రాబ్లం ఏమైనా ఉన్నా, తర్వాతకు వచ్చేసి ఎండోమెట్రోసిస్ ప్రాబ్లం ఉన్నా కానీ ఈ ఎగ్ డెవలప్మెంట్ అనేది వారిలో ఉండదు. అయితే డాక్టర్ దగ్గరికి కపుల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు చూస్తారు, ఇద్దరిని చూసి ఉమెన్లో ఎగ్ పెరుగుదల కెపాసిటీ ఎలా ఉంది, ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా టైంకి అని చూస్తారు. పురుషుల్లో అయితే వీర్య కణాల యొక్క కౌంటు, వాటి యొక్క కదలికని ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్లో ట్యాబ్లెట్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ ట్యాబ్లెట్స్ పని చేయనప్పుడు ఈ తర్వాతకి ఇంజెక్షన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. సాధారణంగా పురుషుల్లో స్పెర్మ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, స్త్రీలలో అయితే ఎగ్ రిలీజ్ అవుతుంది. ఈ రెండు కలిసినప్పుడు పిండం అనేది ఏర్పడుతుంది. అయితే ఇందాక మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఈ రెండు అనేవి కలగపోవటం వల్ల సంతానం అనేది కలగదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డాక్టర్స్ కపుల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఇంజెక్షన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అవన్నీ వాళ్ళకి చేయాల్సినటువంటి టెస్టులన్నీ చేసి ఈ యొక్క ఇంజెక్షన్ అడ్వైజబుల్ అయితే ఆ ఇంజెక్షనే అడ్వైజ్ చేస్తూ ఉంటారు. లేదంటే ట్యాబ్లెట్స్ని 1 వీక్ లేకపోతే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అడ్వైజ్ చేసిన తర్వాత దాన్ని బట్టి ఇంజెక్షన్ ఇవ్వాలా వద్దనేది చూస్తూ ఉంటారు. ఇదండి పిపర్జిన్ 5000 IU ఇంజెక్షన్ యొక్క పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకునే మీ వీరబాబు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.